వెంకటగిరి నాది, పోటీలో నేనే ఉంటా. నియోజకవర్గ ఇన్ఛార్జి విషయంలో అవాకులు చవాకులు వద్దు అంటూ స్పష్టమైన సందేశాన్ని వైసీపీ ఇన్ఛార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పంపారు. వెంకటగిరిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన కొందరు ఆనం కోవర్టులు వెంకటగిరిలో చేరి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వారిపై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకునేందుకు వెనకడబోదని స్పష్టం చేశారు. ఎవరా కోవర్టులు, ఏంటా కదా? నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటాడు, రాజకీయాలకు హుందాగా ఉంటాడు, నిర్మోహమాటంగా మాట్లాడుతాడు. ఆయన ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఇన్ఛార్జిని మార్పు చేస్తున్నారంటూ అనేక వదంతులు వచ్చాయి. పార్టీలో ఉన్న మరొకరికి వెంకటగిరి స్థానాన్ని కేటాయిస్తున్నారంటూ ప్రచారాలు జరిగాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక మంది నేదురుమల్లి కుటుంబంతో రాజకీయ సన్నిహిత సంబంధాలు ఉన్న రామ్కుమార్ రెడ్డి ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల వెంకటగిరి నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు దూరంగా ఉన్నారు. కొందరు నాయకులు ఇన్ఛార్జి మార్పును కోరుకుంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వెంకటగిరిలో జరుగుతున్న ప్రచారాలు 2-3 సార్లుగా పార్టీ అధినేత ముచ్చటించారు. ఇటీవల కాలంలో వెంకటగిరి నియోజకవర్గంలోనే సమన్వయకర్తను కాదని అనేక మంది శృతిమించి రాజకీయాలు చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. పార్టీ అధినేత జగన్ కు రామ్కుమార్ రెడ్డికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గంలో కొందరు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కోవర్టులుగా మారారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా, వైసీపీ పిలుపును అడ్డుకోకుండా టీడీపీలో ఉన్న ఆనంకు అనుకూలంగా వ్యవహరిస్తూ వైసీపీని బస్టు పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇప్పటి వరకు సహనంగా భరించాను, శృతి మించితే వ్యవహారం మరోలా ఉంటుందంటూ హెచ్చరించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వెంకటగిరి టికెట్టు తనదేనని, వైసీపీ నుంచి తానే పోటీ చేయబోతున్నాను అంటూ కొండ బద్దలు కొట్టారు. వెంకటగిరి అభ్యర్థిత్వం కావాలంటే ముందు పార్టీ అధినేత వైఎస్ జగన్ను దాటి తన దగ్గరకు రావాలని ఆయన అన్నారు. అంటే దీని అర్థం పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి పూర్తి భరోసా ఇచ్చినట్టే తెలుస్తోంది. రామ్కుమార్ రెడ్డి రాజకీయాల గురించి ఎప్పుడు మీడియా ముందు మాట్లాడే అలవాటు లేని నాయకుడు. ఏదైనా ఉంటే అధినేతతో మాట్లాడుకునే తత్వం. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రచారాన్ని ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీలో అనేక మార్పులు తీసుకొని వస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను సమన్వయకర్తగా తొలగించి మాజీ ఎంపీపీ గురవయ్యను వైసీపీ సమన్వయకర్తగా నియమించారు. ఈ నేపథ్యంలోనే అనేక నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరగబోతున్నాయంటూ వైసీపీలో కల్లోలం మొదలైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పటిష్టతపై సంస్థాగతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంట. దీనికోసం కొన్ని జిల్లాలో ఇన్ఛార్జీలు మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. స్థానిక నేతల్లో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆదేశాలు ఇచ్చారు. ఏ నియోజకవర్గంలో పోటీ లేకున్నా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీదే బాధ్యతగా పరిగణిస్తామని ఇటీవల కాలంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆర్థిక మూలాలపై వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్తులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ సర్పంచ్తో సహా వార్డు మెంబర్లు కూడా వైసీపీ పోటీ పడే విధంగా చూడాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. దీంతో నియోజకవర్గ నాయకులు అలర్ట్ అయ్యారు. స్థానిక ఎన్నికలలో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోలేని వారిపై జగన్ దృష్టి పెడతారు అన్న ఆలోచనతో అన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు యాక్టివ్ అయ్యారు. ఇంకేముంది, అదే పరిస్థితిలో వెంకటగిరి నియోజకవర్గంలో కూడా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ముందు స్థానిక ఎన్నికలు గెలవాలని, ఆ తరువాత ఆయనకు అనుకూలంగా వ్యవహరించే నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైసీపీలో వెంకటగిరి రాజకీయం హీటెక్కింది. నియోజకవర్గంలో తానే ఉండబోతున్నాను, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి,
ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి స్థానిక నేతలు గెలవండి, పార్టీ నేతలకు అవసరమైన సత్కారాన్ని తాను అందిస్తానంటూ భరోసా ఇచ్చారు. పార్టీలో ఉంటూ ఇతర పార్టీ నేతలతో టచ్లో ఉన్న పార్టీకి తలవంపులు చేసేవారిపై సస్పెండ్ చేసేందుకు కూడా వెనకాడేదే లేదని హెచ్చరించారు. దీంతో వ్యవహారం కాస్త వెంకటగిరిలో ముదిరి పాకాన పడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేసేది నేనే, వెంకటగిరి అభ్యర్థిని నేనేనంటూ సమన్వయకర్త అనేది రామ్ కుమార్ రెడ్డి కుండలు బద్దలు కొట్టి చెప్పారు. అంటే దీని అర్థం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు సిద్ధం కావాలని సంకేతాలు పంపారు. విలేకరుల సమక్షంలో పత్రికల ముఖంగా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా ఓపెన్ గా చెప్తున్నా, నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు నన్ను పక్కకి తొలగించేది, పక్కన పెట్టే ధైర్యమే లేదు ఎవరికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారండి, ఆయనే నన్ను చూసుకుంటా ఉంటాడు. నేను అధినేత మాట పార్టీకి కట్టుబడి ఉంటాను, క్రమశిక్షణ కలిగిన వాడిని. ఆయన పంపించడం, ఆ రోజు పక్కన ఉండు అంటే పక్కన ఉన్నా, కంటెస్ట్ చేయంటే కంటెస్ట్ చేసిన, ఇన్ఛార్జ్గా ఉండు అంటే చేస్తుండా. ఏమి తప్పు చేస్తే నన్ను పక్కకు తొలగించగలుగుతారు మీరు? అందుకే మీరు గమనించండి, గుర్తించండి. నన్ను పక్కకి నెట్ల ప్రమోషన్ ఇచ్చి పంపిస్తున్నారు, ఎంపీగా ప్రమోషన్ అన్నారు. ఏ ఒక్కరు కూడా, ఏ ఆశావాహులు కూడా నన్ను పక్కన పెట్టడంలా నాకు ప్రమోషన్ ఇస్తున్నారు. ప్రమోషను అది జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేస్తారు, వీళ్ళు కాదు. నేను వెంకటగిరిలోనే ఉంటాననేది చెప్తున్నారు. నేనే ఇక్కడ ఇన్ఛార్జిని. ఏమన్నా ఉంటే వాళ్ళు ఆయనతో తేల్చుకోవాలి. మా పార్టీలో క్రమశిక్షణ, నాకు ఈ క్రమశిక్షణ మా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా క్రమశిక్షణతో నడవాలి, బయట ఎక్కడ ఎవరి మీద మాట్లాడను. అందుకని నేను చెప్పేది, క్రమశిక్షణ లేని వాళ్ళు మాట్లాడు, ఉన్నవాడు నేను మాట్లాడు.